నమస్కారం. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజుతో కలిసి పరిష్కారానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్ మంతెన రామరాజు తెలిపారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని దొంపగడప గ్రామంలో మంగళవారం జరిగిన ఒక వేడుకలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాకుండా పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దే విశ్వేశ్వరరావు, కట్టా రాంబాబు, గంధం ఉమా, కల్లేపల్లి సతీష్ రాజు, మంతెన సుబ్బరాజు, మంతెన రాములు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రైతులందరూ ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించి సాగు ఖర్చులను తగ్గించుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సూచించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానాన్ని సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 42,000 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తున్నారని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందన్నారు. ఈ గ్రామంలో 12 ఎకరాల్లో చెరకు, బొప్పాయి, మొక్కజొన్న, నువ్వులు, అరటి, కోకో, కొబ్బరి వంటి వివిధ రకాల పంటను ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా సాగు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, స్థానిక ఆర్డీఓ కె రాణి, సుస్మితలు పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖరంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఏబిఎన్ కళాశాల, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ కార్యాలయాల్లో మంగళవారం ఆయన కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. అలాగే ఉద్యోగుల సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ నియోజకవర్గంలోని గ్రాడ్యుయేట్ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిపించాలని సూచించారు. కొవ్వూరు నియోజకవర్గంలో 9,754 ఓట్లున్నాయి. దీని నిమిత్తం ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ, వ్యవసాయదారులు కానీ, నిరుద్యోగులు కానీ, ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటు ఉన్నటువంటి నమోదు చేయించుకున్నటువంటి వాళ్ళు ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి కూడా డోర్ టు డోర్ వెళ్ళి, ఆఫీసులకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, స్కూల్స్కి వెళ్ళి పేరాబత్తుల రాజశేఖరం గారిని అత్యధిక ఓట్ల మెజార్టీతో నెగ్గించాలని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ కొవ్వూరు పట్టణంలో ఇప్పుడు మనం ఉన్నటువంటి ఏబిఎన్ కాలేజీ నుంచి కోర్టు, అదేవిధంగా పోలీస్ స్టేషన్స్, సబ్ రిజిస్టర్ ఆఫీసులు, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, హై స్కూల్స్, ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా మేము తిరుగుతూ అందరినీ కూడా రాజశేఖరం గారి తరఫున ప్రచారం చేస్తూ ఓటు మొదటి ప్రాధాన్యత ఓటు. ఎందుచేతంటే ఇది అన్ని ఎన్నికల్లాగా ఎన్నికల గుర్తులుండవు. సీరియల్లో దాదాపు 30 మంది పోటీ చేస్తూ ఉన్నారు. అందులో మొదటి 1వ సీరియల్లో ఉన్నటువంటి పేరాబత్తుల రాజశేఖరం గారికి పేరు ఉంటుంది. పేరు పక్కన ఫోటో ఉంటుంది. ఫోటో పక్కనే బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ఒకటని చెప్పని ఒకటే అంకి మాత్రం వేయాలని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఉద్యోగాలు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారికి అండగా నిలిచేందుకు అమలాపురం కలెక్టరేట్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమలాపురం కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి పూర్తి మార్గనిర్దేశం చేస్తూ అన్ని అనుమతులతో పంపించేందుకు ఈ హెల్ప్ డెస్క్ తోడ్పడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం గుర్తించిన ఏజెంట్ల ద్వారానే విదేశాలకు వెళ్లాలని, తద్వారా అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహిస్తుందన్నారు. మీకు తెలియాలి అని చెప్పేసి నాట్ యూర్ ప్లానింగ్. సో ఫైనలీ మేము ఇక్కడ ఉన్న కన్సర్న్ ఆర్పీ ఆఫీస్లో ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్తో డిస్కస్ చేసుకొని, సో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఎంతమంది వెళ్ళారు మన జిల్లాలో, ఎక్కడెక్కడికి వెళ్ళారు,
అసలు ఎందుకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళి ఏం ఉద్యోగాలు చేస్తున్నారు, అక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా, సో మళ్ళీ వాళ్ళు బ్యాక్ రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, సో ఇలాంటివన్నీ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో వాట్ వి హావ్ అబ్జర్వ్డ్ ఈస్, మాకు అర్థమైంది ఏంటంటే బేసికలీ సగానికి సగం వరకు మాక్సిమం బ్లూ కలర్ జాబ్స్ కోసం వెళ్తున్నారు. అక్కడ ఉన్న కొన్ని వేరే దాంట్లో యానిమల్స్ చూసుకోవడానికి, సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ కోసం బ్లూ కలర్ జాబ్స్ కోసం వెళ్తున్నారు. సో దీన్ని వెళ్ళే పద్ధతిలో ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు, వికాస పీడీకే లచ్చరావు, జిల్లా మేనేజర్ జి రమేష్లు పాల్గొన్నారు. పి గన్నవరం నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయ హుండీలను మంగళవారం తెరచి లెక్కించారు. ఈ మేరకు 68 రోజులకు గాను 43,30,182 రూపాయల ఆదాయం సమకూరిందని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ ముదునూరి సత్యనారాయణరాజు చెప్పారు. 13 గ్రాముల బంగారం, 130 గ్రాముల వెండి సమకూరిందన్నారు. పర్యవేక్షణాధికారిగా అమలాపురం దేవాదాయ శాఖ తనిఖీదారు జె రామలింగేశ్వరరావు వ్యవహరించారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల దత్తత దేవాలయం ఐఎస్ జగన్నాథపురంలో కొలువైన శ్రీ కనకవల్లి సమేత నరసింహస్వామివారి ఆలయాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు కుటుంబ సమేతంగా మంగళవారం సందర్శించారు. ఆలయ అధికారులు, పండితులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాలరాజు అమ్మవారికి, స్వామివారికి అభిషేకం, అష్టోత్తర పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు కరాటం సాయి, గడ్డమనుగు రవిలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సముద్ర పర్యావరణ పరిరక్షణ కోసం తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక రక్షణ చర్యలు చేపట్టిన ప్రభుత్వం. నర్సాపురం నియోజకవర్గంలో ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. 150 మంది న్యాయవాదులకు వైద్య సేవలు అందించిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ గుణరంజన్. అభినందించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి. పల్లెబాట పట్టి పలు సామాజిక అంశాలపై ప్రజలకు అవగాహన కలిగించిన తణుకు ఆదిత్య స్కూల్ విద్యార్థులు. పర్యవేక్షించిన ఉపాధ్యాయులు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేరాబత్తులను గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకారం. తాడేపల్లిగూడెంలో ప్రచారం చేస్తూ పేర్కొన్న కూటమి నాయకులు. ఉండి నియోజకవర్గంలో ఏ సమస్య పరిష్కరించాలన్నా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరుతో చర్చించి కృషి చేస్తా. దుంపగడప గ్రామంలో వెల్లడించిన ఏపీ పారిశ్రామిక సంస్థ చైర్మన్ మంతెన. ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరించి సాగు ఖర్చులను తగ్గించుకోవాలి. దొమ్మేరు గ్రామంలో రైతు సోదరులకు హితవు పలికిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. రాష్ట్ర ప్రగతికి అండగా ఉండే పేరాబత్తులను ఎమ్మెల్సీగా చేయాలి. కొవ్వూరులో ఓటర్లకు సూచించిన ఎమ్మెల్యే ముప్పిడి. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారి కోసం అమలాపురం కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. ప్రకటించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి. అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి ఆలయ హుండీ ఆదాయం 68 రోజులకు 43 లక్షలు లెక్కించిన భక్తులు. ద్వారకా తిరుమల నరసింహస్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. స్వాగతం పలికిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.